ఏపీలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? ఆ దిశగా చంద్రబాబు వ్యూహాలు గీస్తున్నారా? ఐదోసారి టీడీపీ బాస్ సీఎం అవుతారా? చంద్రబాబుతో అంత నమ్మకం ఏంటి? ఈ 15 నెలల పాలన రిపోర్ట్తో చంద్రన్న ఫుల్ ఖుషీగా ఉన్నారా? ఇదే జోరును మరో 3.5 ఏళ్లు కొనసాగించాలని ఆయన డిసైడ్ అయ్యారా? అందుకే తాను 5, మోదీ 4 పక్కా అని అంటున్నారా? దూరదృష్టితో చంద్రబాబు ఆలోచనలు, ప్రత్యర్థుల బలం బలహీనతలపై బాబు మార్క్. 2024లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ. 2029 ఎన్నికలపై చంద్రబాబు ఫుల్ ఫోకస్. కూటమి 15 నెలల పాలనపై పాజిటివ్ టాక్. చంద్రబాబు 5వ సీఎం అవుతారని జోస్యం. ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధి విషయంలోనే కాదు, రాజకీయంగా కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. తన బలాన్ని, ప్రత్యర్థుల బలాన్ని, బలహీనతలు కూడా ఆయన సరిగ్గానే అంచనా కడతారు. అయితే ఒక్కోసారి మిస్ఫైర్ అయినా ఎక్కువసార్లు బాబు అంచనాలే నిజమయ్యాయి. అందుకే ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా గత 50 ఏళ్లుగా కొనసాగుతున్నారు. బాబు ప్రత్యర్థులు ఎదుర్కొంటున్న తీరు చూస్తే ఆయన వ్యూహాలు ఏమిటన్నది అర్థమవుతాయి. ప్రజాకర్షణ ఎంతో ఉన్నవారిని సైతం తనదైన స్ట్రాటజీలతో ఏమీ కాకుండా చేసి తన సక్సెస్ రేట్ని ఆయన పెంచుకుంటూ పోయిన బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చంద్రబాబు 2024 ఎన్నికల్లో తన నాయకత్వంలో టీడీపీ కూటమికి బంపర్ మెజార్టీ దక్కించారు. ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 అసెంబ్లీ సీట్లను కూటమి దక్కించుకుంది. దీంతో పాటుగా వైసీపీకి 151 సీట్ల నుంచి 11కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు. 15 నెలల పాలన మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో మిగిలిన పదవీ కాలాన్ని అభివృద్ధి ప్లస్ సంక్షేమంతో పూర్తి చేసి అన్ని వర్గాల మన్ననలతో మరింత భారీ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు బాబు. ఇక 2029 ఎన్నికల్లో మరోసారి గెలుస్తుందని ఒక మీడియా కాంక్లేవ్లో చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు చంద్రబాబు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుందని, అందుకే 2 ప్రభుత్వాలను 2029 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ దీవిస్తారని బాబు అంటున్నారు. అలా చూస్తే నరేంద్ర మోదీ 4వసారి ప్రధాని అవుతారని బాబు జోస్యం చెప్పారు. అలాగే ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు 2029 విజయంతో 5వసారి సీఎం అవుతారని అంటున్నారు. ఏపీలో మరోసారి అధికారంలోకి రావటానికి చంద్రబాబు అన్ని విధాలుగానూ కృషి చేస్తున్నారు. అమరావతి మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే ఏపీకి జీవనడి లాంటి పోలవరం ప్రాజెక్టును కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అంటున్నారు చంద్రబాబు. ఈ 2 పూర్తి అయితే ఏపీ ప్రజలు అంతా టీడీపీ కూటమిని నీరాజనాలు పలుకుతారని కూడా ఆయన ధీమాగానే ఉన్నారు. అంతేకాదు ఈలోగా పెట్టుబడుల ఒప్పందాలన్నీ ఆచరణలోకి వచ్చి వాటి ఫలితాలు కూడా జనాలకు చేరువవుతాయని, అలా సంపద సృష్టితో పాటుగా యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు చంద్రబాబు. మొత్తం మీద చూస్తే ఏపీలో తలసరి ఆదాయం రానున్న రోజుల్లో భారీ ఎత్తున పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి రేటు కూడా గణనీయంగా పెరుగుతుందని బాబు లెక్కలేస్తున్నారు. ఈసారి పూర్తి పాజిటివ్ ఓటుతోనే టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది.